తప్పనిసరిగా గాజు గ్లాసు గుర్తుగా ఓటేయండి. గాజు గ్లాసు గుర్తున్నా పెడితే గాజు గ్లాస్ గుర్తుగా ఓటేయండి. గ్లాసు గుర్తుగా ఓటేయండి. మళ్ళీ ఉమ్మడి అభ్యర్థి ఎక్కడమ్మా పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ మనకు గుర్తే గ్లాసు గుర్తున్నా ఈ పుస్తకాలను బాగా అమ్మాలన్నా ఈ వ్యాపార అభివృద్ధి ఉండాలన్నా కూడా సైకో పాలన అంతం ఉండాలి, రాక్షస పాలన కావాలి. గాజు గ్లాసు గుర్తుగా ఓటేయండి. గాజు గ్లాసు గుర్తుగా ఓటేయండి అమ్మా. మన నాయకులు అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఎంత ముందు చేస్తున్నారు ఓట్లు అభ్యర్థించేందుకు. మండలి బుద్ధ ప్రసాద్ గారు ఎన్నికలు పెట్టే గాజు గ్లాసు. అలాగే మన బాల సౌరంటే రాక్షస పాలన అంతమంటే ప్రజల సుఖ జీవన శాంతులు లభ్యాలంటే రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే మర్చిపోకుండా మన ఎన్నికలు పెడితే గ్లాస్ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయండి. అమూల్యమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుకు వేయండి. బుద్ధ ప్రసాద్ గారికి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయండి. సైకో పాలన పోవాలి. గాజు గ్లాసు గుర్తు రావాలి. ఉదయం ఆలోచించి రోజు దినమైన ప్రవర్తమానమే వడ్డిల్లాలంటే గాజు గ్లాసు పెట్టామని చెప్తారు వచ్చిన వాళ్ళందరికీ. నువ్వేంటున్నారు ఈ బాధిన వాళ్ళు అందరికీ వ్యాపారం బాగుండాలి. గాజు గ్లాసు పెట్టుకోవడం చెప్పాలి. అందరికీ వచ్చినందరికీ చెప్పేసాను. ఈ దుకాణం ఖాళీ ఉండదుగా గాజు గ్లాసు టీ స్టాల్ ఉందండి. బాగుండాలన్నా చక్కగా హాయిగా మనం భోజనం చేయాలన్నా కూడా గాజు గ్లాసు గుర్తుకు పెట్టేయండి. అందరూ కూడా గాజు గ్లాసు గుర్తుగా మన ఓటు. గాజు గ్లాసు గుర్తుగా మన ఓటు. ఇద్దరు కూడా కథలు వస్తున్నారు. కొంచెం బెటర్ మేడం కొంచెం బెటర్ అంటే రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం అవసరం. ఆయన కూడా ఈ రోజున
మనకి మద్దతు పలకటం నిజంగా అభినందనీయ విషయం అని చెప్పి మాత్రం సందర్భంగా మనం చేస్తూ, ఇప్పటి వరకు మనం తెలుగుదేశం పార్టీలో అంతా కలిసి పనిచేసాం. గమనం మలిచే మలుపులా పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అలనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోగుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ పద 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 మెరుపులా పద ఆగగలం భువనం. బుద్ధప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలసాహెబ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్.